మన ప్రభువు రాజైన దేవుని స్తోత్రముడు మనం చదువుకునే వాక్యం సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 21 నుంచి 25 వరకు. ఎత్తాయి నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవంతోడు నా ఏలినవాడును రాజునగు నీ జీవంతోడు. ఏ స్థలమందు నా ఏలినవాడును రాజునగు నీ ఉందివా ఆ స్థలమందు నీ దాసునని నేను ఉందునని రాజుతో మనవి చేసిన. అందుకు దావీదు అలాగైతే నీవు రావచ్చు నన్ను ఎత్తాయితో సెలవిచ్చాను కనుక గిత్తీయుడగు ఎత్తాయిని అతని వారందరూ అతని కుటుంబీకులందరూ సాగిపోయిరి. వారు సాగిపోచుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండిరి. ఈ ప్రకారం వారందరూ రాజుతో కూడా కిద్రోను వాగు దాటి అరణ్య మార్గమును ప్రయాణమైపోయిరి. సాదోకును లేవీలందరూ దేవుని నిబంధన మందసమును మోయచు అతని యొద్ద ఉండిరి. వారు దేవుని మందసమును దింపగా అబ్యాతారు వచ్చి పట్టణంలో నుండి జనులందరూ దాటిపో వరకు నిలిచాను. అప్పుడు రాజు సాదోకును పిలిచి, దేవుని మందసమును పట్టణంలోనికి తిరిగి తీసుకుని పొమ్ము. యెహోవా దృష్టికి నేను అనుగ్రహం పొందినడల ఆయన నన్ను తిరిగి రప్పించి. ఇక్కడ గిత్తాయి అనే ఇతన్ని వెళ్ళిపో, ఇంకా పట్టణంలోకి మాతో తిరగటం ఎలాగా, తిరగటం నీకు కష్టమైపోతుంది, మేము ఎక్కడ ఉంటాము అని ఒక ప్లేస్ కూడా తెలియకుండా తిరుగుతున్నాం అని ఇత్తాయి అని ఇతనితో చెప్పినప్పుడు ఇతను అంటున్నాడు, నేను చచ్చినా బ్రతికినా సరే యెహోవా జీవంతోడు నీ జీవంతోడు రాజువి మా ప్రభువు అయినా నువ్వు ఎక్కడుంటే ఏ స్థలం మంది ఉంటే ఆ స్థలంలోనే మేము ఉంటాం అని చెప్పాడు. అంటే కష్టం వచ్చిందని వెళ్ళిపో అంటే సరే వెళ్ళిపోనా అని వెళ్ళిపోవట్లేదు. ఇక్కడ ఈ ఇత్తాయి అని అతను కష్టం వచ్చినా నీ కష్టంలో మేము పాలు పంపులు పొందుతాం, చచ్చినా బతికినా నీతోనే ఉంటాను నేను అన్నాడు. అంటే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడని ఉంటుంది 17 సామెతలు. కనుక ఇప్పుడు నిజమైన స్నేహితుడు మనకు కష్టం వచ్చినప్పుడు మనల్ని ఆదుకుంటాడు, దొంగ స్నేహితుడు కష్టం వచ్చినప్పుడు పారిపోతాడు అనమాట. కనుక ఆ విధంగా ఇతడు దావీదుతో చెప్పినప్పుడు ఇంకా సరే మనతో రావటానికి చాలా ఇష్టం కలిగి ఉన్నాడు అని ఎత్తాయిని సరే నువ్వు మాతో రావచ్చు అన్నప్పుడు ఇప్పుడు ఎత్తాయికి ఉన్న జనులు అతని కుటుంబం అంతా కూడా దావీదుతో పాటు వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయి వాళ్ళు వెళ్తున్నప్పుడు జనులందరూ బహుగా ఏడుస్తున్నారు. జనులందరూ ఆ శ్రమను బట్టి బహుగా ఏడ్చుచు వాళ్ళు కిద్రోను వాగు దాటారు. అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. ఈ కిద్రోను వాగు మనకి ఇక్కడ యోహాను 18వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన పట్టుకునే రోజు రాత్రి కిద్రోను వాగు దాటి ఆలివ్ తోట ఉండే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. అక్కడ ఉంటుంది అన్నమాట. ఇది కిద్రోను వాగు. వీళ్ళు కూడా దాటి అరణ్య ప్రదేశంలోకి పారిపోవటం అంటే ఇంకా అబ్షాలోం దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు కదా, వెళ్ళిపోయారు. సాదోకును లేవీలందరూ దేవుని మందసం ఈ దావీదుతో పాటే తీసుకొచ్చేస్తున్నారు. అప్పుడు దావీదు అన్నాడు, ఈ నిబంధన మందసం మనతో తీసుకురావద్దు, పట్టణంలోకి తీసుకెళ్ళి దాని ప్లేస్లో పెట్టేయండి అని చెప్పాడు. చెప్పాక ఆ సాదోకుని పిలిచి పట్టణంలోకి తిరిగి వెళ్ళిపోండి, ఆ మందసాన్ని తీసుకుని వెళ్ళిపోండి, దేవుడు నా గురించి ఏం చెప్తే దాని ప్రకారం జరుగుతుందంట.